ర్యాలీ కార్యక్రమానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు గురజాల వచ్చారు. ర్యాలీ మన బాధ్యత. గౌరవ మన అదేవిధంగా కావాలి తీసుకుంటారు. డామినేషన్ అంటే ఎంతకు మీరు కూడా ఇన్యూమరేషన్ చేసే విధంగా ఈ గవర్నమెంట్ అవకాశం కల్పించింది. ఈ అమ్మునేటర్స్ మీ ఇళ్ళకి ఇచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కాబట్టి అంతలోపు తీసుకువెళ్ళే భాగంలో గౌరవ ఎమ్మెల్యే గారు అదే విధంగా జేసీ సార్ గారి ఫైకరణ జరుగుతుంది. ఈ ఫైకరణ పీవీకేఎన్ కాలేజ్ లో ముగిస్తారు. దానిలో కూడా అందరికీ ప్రతి ఒక్కరు ఈ అవకాశం తీసుకోవాల్సిందిగా రాజేష్ అన్నని అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారు మన పచ్చ జెండాతో అంటే మనకు పచ్చదనం ఒక చిహ్నం కాబట్టి జెండా ఊపి ప్రారంభిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క సెక్రటరీ ప్లీజ్ అందరూ పాల్గొనాలి. సతీశ్వర్ గారు అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో కొంచెం జరిగి మా బాబా సార్ కనపడలే ర్యాలీకి ముందు ఆటలు పంపించండి. ఈ సెల్ఫ్ ఇన్విటేషన్ లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు అదే విధంగా కమిషనర్ సార్ మిగతా మొదటి దశలో ఇళ్ల జాబితా మరియు ఇళ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. ముఖ్యంగా ఈరోజు చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా మా టీడీపీ కార్యకర్తలకి, జనసేన మరియు బీజేపీ అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేది చాలా మంచిది. ఈ సెన్సస్ డేటా అనేది కేంద్ర ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్. రానున్న రోజుల్లో ఎప్పుడైతే ప్రభుత్వాలు ఏవైతే మన మహిళా రిజర్వేషన్ అని కావచ్చు, లేదా బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లని కావచ్చు, అనేక రిజర్వేషన్లకి కూడా ఈ సెన్సస్ చాలా ఉపయోగపడుతుంది. గతంలో 2011 అంటే 15 సంవత్సరాల క్రితం ఏదైతే డేటా ఉందో కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ లేదా మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, ఆ డేటా బేస్లోనే అన్ని వర్గాలకు కానీ అందరికీ కూడా ఏది కావాలన్నా జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా 2026కి వచ్చాం. సో 15 సంవత్సరాలు పూర్తయింది. 15 సంవత్సరాల్లో అనేక మంది వ్యక్తులు జన్మించారు. ఇంకా కూడా డేటా అనేది మన దగ్గర ఎప్పటికప్పుడు అప్డేట్ కాకపోతే మనకి రావాల్సిన కొన్ని నిధులే కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, ఇంకా మనము వెనకబడి ఉన్నామంటే ఈ సెన్సస్ ద్వారా వెనకబడి ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని నేను ప్రత్యేకంగా కోరుకునేది ఏమంటే, చిత్తూరు ప్రజలు చాలా తెలివైన వారు అంటారు. కాబట్టి మీ యొక్క డేటాని ఎవరు కూడా ఏమి బయటకి పొక్కేది ఉండదు. మీ యొక్క ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఎందరు ఉండారు, మీకు సొంతం ఇల్లు ఉందా, ఎన్ని చదరపు అడుగులు ఇల్లు ఉంది, బాత్రూమ్ ఉందా, లేదా మీరు ఏ రకమైన ఇల్లు కట్టుకున్నారు, ఏ రకమైన వాతావరణంలో మన ప్రజలంతా నివసిస్తున్నారు, అనేక మందికి టాయిలెట్స్ లేదు, ఆ టాయిలెట్ లేదు అనే దీనివల్ల కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకి నిధులు కూడా సమకూరుతాయి. వాటి ద్వారా ఇంకా బాత్రూమ్స్ కట్టించడం కానీ
ఎక్కడెక్కడైతే పబ్లిక్ టాయిలెట్స్ తక్కువ ఉన్నాయి, ఇట్లాంటి ఒక ఇన్ఫర్మేషన్ డేటా మొత్తం కూడా ఈ సెన్సస్ ద్వారా ఇప్పుడు కలెక్ట్ అవుతుంది. కాబట్టి మీరందరూ ఏదో ఈ డేటా ఇస్తే ఏమవుతుంది ఏమి అనే భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నేనైతే నా సెల్ఫ్ ఎమరేషన్ చేసుకొని వారం రోజులైంది. కాబట్టి చిత్తూరులో ప్రతి ఒక్కరూ కూడా చేసుకుంటే మీ డేటా కూడా ప్రజలు అంటే మీరు ఏమేమి చెప్తారో దాన్ని బేస్ చేసి కూడా మన చిత్తూరుకి అభివృద్ధి కోసం నిధులు వస్తాయని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేసిన ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో గౌరవ శాసనసభ్యులు సార్ సమన్వయంతో డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ వారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ అనేది ఈ నెల 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఇప్పటివరకు సుమారు 3500 మంది మన కార్పొరేషన్ పరిధిలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా నెక్స్ట్ మంత్ నుంచి ఎన్యూమరేటర్స్ డోర్ టు డోర్ వచ్చి మీ యొక్క సామాజిక ఆర్థికపరమైనటువంటి అంశాలను కూడా అడగడం జరుగుతూ ఉంది. ఇందులో గోప్యతకు సంబంధించిన విషయాలు ఏమీ అడగరు, జనరల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఈ విధంగా సహకరించినప్పుడే యంత్రాంగం ఒక డెవలప్మెంట్ అనేది ప్లాన్ చేసి ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి సెన్సస్ చాలా ప్రతిష్టాత్మకమైనది. మనకి ప్రీవియస్గా ఉన్నటువంటి 2011 సెన్సస్ డేటాబేస్ చేసుకునే మనం ఇప్పుడు అన్ని డెసిషన్స్ తీసుకుంటున్నాము. ఇప్పుడు 2026లో మనకి డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ నుంచి పెద్ద ఎత్తున కూడా యంత్రాంగం సెన్సస్ ఆపరేషన్ చేస్తుంది. కాబట్టి ప్రజలు కూడా దీనిలో భాగస్వామ్యం అయ్యి పెద్ద ఎత్తున ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు సామాజిక ఆర్థికపరమైనటువంటి అంశాలు, ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత అంశాలు ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయరు. ఇన్ఫర్మేషన్ కూడా ప్రైవసీతో ఉంటుంది. ఇండివిజువల్ డేటాని బయటకు ఎక్కడ కూడా షేర్ చేసే అవకాశమే లేదు. ఆ ప్రైవసీ కూడా మనకి టెక్నాలజీలో ఇన్బిల్ట్గా ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా సెన్సస్కి అయితే కోఆపరేట్ చేయాల్సి ఉంది. ఇది స్టాట్యుటరీ ఆబ్లిగేషన్. థ్యాంక్ యూ. ఏం అవసరం అవన్నీ మెన్షన్ చేసుకుంటే మంచిది. రాబోయే రోజుల్లో ఆధార్ ఉంటేనే ఈ ఇన్ఫర్మేషన్ దేనికి వాడరు. సెన్సస్ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్టివ్ ఇన్ఫర్మేషన్, అది ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు.